నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఇప్పుడు చూసుకున్నట్టయితే మావోయిస్టుల నుంచి ఏపీ మంత్రులకి మరి బెదిరింపులు వస్తున్నాయని చెప్పేసి ఒక వార్త అయితే వినిపిస్తుంది. మరి అందులో ఎంతవరకు వాస్తవం, అసలు ఏం జరిగింది అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం. నమస్తే. సరే, ఇప్పుడు చూసుకున్నట్టయితే ఒక వార్త మామూలుగా అయితే ఇక్కడ కేంద్రం ఏమో మావోయిస్టులన్నీ మొత్తం మార్చి 26 వరకు మొత్తం క్లీన్ చేసేయాలి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతుంటే, ఇప్పుడు ఈ వార్త ఏంటంటే ఏపీ మంత్రులకి మావోయిస్టుల నుంచి వెళ్ళి బెదిరింపులు అని చెప్పేసి ఈ వార్త కూడా బాగా వినిపిస్తుంది. సో ఇది ఏంటి సార్ అసలు? అంటే పోస్ట్లో వచ్చింది కందుల దుర్గేష్ గారికి, అలాగే ఇంకో 2-3 మంత్రులకి అక్కడ పోస్ట్లో ఉత్తరాలు వచ్చినాయి. ఆ వచ్చిన ఉత్తరాలకి దానికి సంబంధించి కందుల దుర్గేష్ గారు మీడియా ముందుకు వచ్చాడు. ఆయన వచ్చి ఇలా ఉత్తరాలు వచ్చాయి అని చెప్పాడు. ఆయన చెప్పి సత్యప్రసాద్ గారికి కూడా వచ్చింది. ఆయనతో పాటు ఇంకొక 2 మొత్తం 4 వచ్చినాయి అనేది చెప్తున్నారు వాళ్ళు. దీనికి సంబంధించి ఆల్రెడీ వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయితే లాంచ్ చేశారు. కానీ అందులో ఉన్నటువంటి మ్యాటర్ చెప్పాడు ఆయన. ఆ మ్యాటర్లో విషయం ఏమీ లేదంటే మీకు అలాగే మీ కుటుంబానికి కూడా ప్రమాదం పొంచి ఉంది అన్న టోన్లో ఉన్నాయి 4 వాక్యాలు. అంతకు మించి దానిలో ఇంకే విషయాలు లేవు. అంటే ఇది ఎవరో బెదిరించడం కోసం చేసిన పని తప్ప వాళ్ళు కాదు. మావోయిస్ట్ పార్టీకి ఈ ఉత్తరాలకి ఏ విధమైనటువంటి సంబంధం ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే మావోయిస్ట్ పార్టీ ఒకవేళ లేఖ రాస్తే అలా ఉండదు పరిస్థితి. అలా ఉండదు అంటే ఇన్ ది సెన్స్ ఉద్యమం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి ఉత్తరాలు రాయరు. నిర్బంధము, అలాగే పార్టీ మీద ప్రభుత్వం చేస్తున్నటువంటి యుద్ధము, దానికి సంబంధించిన వివరణ ఇస్తూ మీరు పార్టీ పట్ల వ్యతిరేక ధోరణితో ప్రవర్తించినట్లయితే అన్న టైపులో నడుస్తుంది. అంతే తప్ప అసలు ఏ ప్రస్తావన లేకుండా మీకు మీ కుటుంబాలను టార్గెట్ చేయటం అనేది అసలు చేయరు. ఎవరైతే నష్టం కలుగజేశారో, రెండోది మావోయిస్ట్ పార్టీ మీద ఒక ఆరోపణ ఉంది. జనరల్గా కామన్ పీపుల్లో ఒక అభిప్రాయం ఉంది, వీళ్ళు హింసని ఆయుధంగా ఎంచుకుని ఉద్యమాలు చేస్తున్నారు, వీళ్ళు హింస చేయడానికి పెద్దగా హెసిటేట్ చేయరు, చంపేయటానికి పెద్దగా వెనక ముందు ఆడరు అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. కానీ అది తప్పు. చాలా స్పష్టంగానే ఉద్యమం ముందుకు వెళ్ళటానికి సంబంధించి ఇతను అడ్డంగా ఉన్నాడు, వీళ్ళు ఉన్నంతకాలం మూమెంట్ మనం ముందుకు తీసుకెళ్ళలేము, ఇతన్ని తొలగించడం ద్వారా మాత్రమే ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళగలము అని అనిపించినప్పుడు మాత్రమే చంపుతారు తప్ప మిగిలిన సమయాల్లో చంపడం అనేది జరగదు. చాలామంది పోలీస్ ఆఫీసర్లను చంపారు, అది వాస్తవమే. వ్యాస్ని చంపారు, అలాగే పరదేశ్ నాయుడిని చంపారు, ఉమేష్ చంద్రని చంపారు. వీళ్ళందరూ కూడా ఉద్యమానికి వాళ్ళ స్థాయిల్లో అది ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నటువంటి వాళ్ళే. అందుకని వాళ్ళని అలా అంటే వర్గశత్రు నిర్మూలన అనే ఒక పదం వాడాడు చారు మజుందార్. అంత మాత్రం చేత హత్యలు చేయటం అనేది ప్రోగ్రాం కాదు. ఉద్యమ ప్రస్థానానికి అడ్డం పడుతున్న వాళ్ళని అడ్డు తొలగించుకోవటంలో భాగంగానే కొన్ని జరిగినాయి. అంతే తప్ప రోజువారీ ఎవరైనా చిన్న వాళ్ళని పైగా ఇక్కడ వీళ్ళెవరు, ఈ సత్యప్రసాద్ కానీ లేకపోతే కందుల దుర్గేష్ కానీ వీళ్ళెవరూ కూడా ఉద్యమానికి అడ్డం ఉన్నవాళ్ళు కాదు. నిజానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ మంత్రికి, ప్రస్తుతం ఉన్నటువంటి ఏ మంత్రికి ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఉందని నేను అనుకోను, చంద్రబాబు నాయుడు గారికి తప్ప. చంద్రబాబు నాయుడు గారికి ఆయన మీద ఎందుకు హత్యా ప్రయత్నం జరిగింది ఆ రోజున అలిపిరిలో అంటే, ఆయన 95లో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అలిపిరి అటాక్ జరిగే వరకు ఆయన విపరీతమైనటువంటి నిర్బంధాన్ని ప్రయోగించడంతో పాటు నిర్మోహమాటంగా హత్యాకాండను నిర్వహించాడు. అంటే కోవర్ట్ ఆపరేషన్లు. ఎవరినైనా లొంగ తీసుకుని మీరు ఊరికినే వచ్చి లొంగిపోతే కుదరదు, మీరు పనిచేస్తున్నటువంటి దళంలో కనీసం ఒక 2-3 చంపేయండి ఏదో పద్ధతిలో. చంపేసి తుపాకులు తీసుకుని వచ్చేసి సరెండర్ అవ్వండి. అప్పుడు మేము దాన్ని సరెండర్గా యాక్సెప్ట్ చేసి మీకు ఒక గౌరవప్రదమైనటువంటి ఇది ఇస్తాం, నజరానా ఇస్తాం అన్న లెవెల్లో కార్యక్రమం నడిపించిన వాడు చంద్రబాబు నాయుడు. అలాగే కోవర్ట్ ఆపరేషన్, కోవర్టుల్ని అంటే మనుషుల్ని వశపరుచుకొని డబ్బులు వెదజల్లి మనుషుల్ని కొనుగోలు చేసి
వాళ్ళ దగ్గర నుంచి సమాచారం కొనుక్కొని వాళ్ళతోనే హత్యలు చేయించటం అనే కార్యక్రమాన్ని చాలా అది చేయటం ద్వారా చాలామందిని వాళ్ళు చంపగలిగారు. అనేక హత్యలు జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడిని ఎలిమినేట్ చేయకపోతే కుదరదు అనేటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత మాత్రమే అలిపిరిలో అటాక్ జరిగింది. అయితే ఆ అటాక్ మిస్ఫైర్ అయింది, అది అనుకోకుండా అక్కడ ఒక ఇది పేలలేదు. దాంతో ఆయన బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఆయన ఏమనుకున్నాడంటే, నా మీద బాంబ్ అటాక్ జరిగింది కాబట్టి ప్రజలలో నా మీద విపరీతమైన సింపతి ఉంది ఇప్పుడు అని తనకి తానే అనుకుని ఈ అలిపిరి బాంబు బ్లాస్ట్ని రెఫరెండంగా తీసుకుని ఎన్నికలకు వెళ్ళాడు. 2004 ఎన్నికలు అవే. ఆ ఎన్నికలలో రెఫరెండంగా అలిపిరిని తీసుకున్నాడు. తీరా ఎన్నికల్లో ప్రజలు ఆయనకు వ్యతిరేకంగా ఓటేశారు. ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించి వైఎస్ని ముఖ్యమంత్రిని చేశారు. ఎందుకు చేశారు మరి? ఈయన మీద ఎందుకు సింపతి లేదు జనాలకి అంటే, చంద్రబాబు నాయుడు మీద జరిగినటువంటి అలిపిరి దాడి కరెక్టే అని జనాలు అభిప్రాయపడ్డారు. ఎందుకు సార్ అంటే అప్పటికి కూడా మంచి వేవ్లో ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. వేవ్లో ఉండటం వేరు. ఆయన ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి 9 సంవత్సరాల పరిపాలనలోనూ విపరీతమైనటువంటి నిర్బంధాన్ని ప్రయోగించాడు. ప్రజా ఉద్యమాల మీద మాత్రమే కాదు, ప్రజలు చేసేటువంటి ఏ స్థాయి ఆందోళననైనా సరే ఆయన అలాగే అణిచివేశాడు. దానికి పెద్దగా ఉదాహరణల కోసం వెతుక్కోనక్కర్లేదు. బషీర్బాగ్లో విద్యుత్ ఛార్జీల పెంపు గురించి రోడ్డు మీదకి వచ్చినటువంటి వామపక్ష పార్టీల కార్యకర్తల్ని కాల్చి చంపినటువంటి చరిత్ర ఉంది ఆయనకి. అలాగే గద్దర్ మీద కాల్పులు జరిపించినటువంటి చరిత్ర ఉంది. ఇలా ఇన్ని సంఘటనలు, మీటింగులకు పర్మిషన్లు ఇచ్చేవాళ్ళు కాదు, ఆ పర్మిషన్ కోసం వెళ్ళిన వాళ్ళని అరెస్ట్ చేసి లోపల వేసేవాళ్ళు. ఇలా రకరకాల వేధింపులకి గురి చేసి ఎక్కడ ఎవరిని రోడ్డు మీదకి రానివ్వకుండా విపరీతమైనటువంటి టార్చర్ పెట్టినటువంటి చరిత్ర అయింది. అందుకని ప్రజలు కూడా ఆయన మీద జరిగినటువంటి దాడి పట్ల ఆయన మీద సింపతి చూపించలేదు. ఎవరు సింపతి చూపించకుండా కౌంటర్గా కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. కాంగ్రెస్ పార్టీ అంత స్థాయిలో గెలవటం వెనకాల అలిపిరి రెఫరెండంగా వెళ్ళటమే కారణం. కాబట్టి ఆయనే చెప్పుకున్నాడు అలిపిరి రెఫరెండంగా ఎన్నికలకు వెళ్తున్నాడు, ముందస్తు ఎన్నికలకు వెళ్ళాడు. అంటే ప్రజలు అలిపిరి సంఘటనని సమర్థించినట్టుగానే భావించాలి. అంత దారుణమైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఉత్తరం వస్తాయి అంతే తప్ప కందులు దుర్గేష్కో లేకపోతే అరంగాని సత్యప్రసాద్కో మరొకరికో రాదు. అందుకని ఈ లెటర్లు కేవలం బూటకం. దీని వెనకాల ఇంకెవరిదైనా కుట్ర ఉందేమో అనే అభిప్రాయం కూడా నాకు ఉంది. ఎందుకంటే ఇక్కడ మావోయిస్టు కదలికలు ఉన్నాయి అనేది ఏదో ఎస్టాబ్లిష్ చేయదలుచుకుంటున్నారు వాళ్ళు. అలా ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్న వాళ్ళైనా ఈ పని చేసి ఉండాలి. రెండోది, ఎవరైనా ఆకతాయిలు బెదిరించటం కోసమైనా చేసి ఉండాలి. ఆ ఉత్తరాలు ఎలా వచ్చాయి సెక్రటేరియట్లో దాకా అని చెప్పేసి వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు ఆల్రెడీ. దాని మీద ఉన్న సంతకాలు ఎవరివి, హ్యాండ్ రైటింగ్ ఏమిటి, వేలు ముద్రలు ఏమైనా ఉన్నాయా, దాని నుంచి ఏదైనా లీడ్ దొరుకుతుందా అనేటువంటి ఫోరెన్సిక్ పరిశోధన కార్యక్రమం నడుస్తుంది. దానిలో కొంత వివరాలు బయటకు వస్తే రావచ్చు. కానీ ఇక్కడ జరుగుతోంది ఏమిటి, ఆ ఉత్తరాల పేరుతో ఈ మధ్య చూసాం మనం, హిడ్మాని విజయవాడలోనే పట్టుకున్నారు. అలాగే అక్కడ ఆటోనగర్లో ఒక ఇంట్లో చాలామంది ఉన్నారని, అలాగే ఏలూరులో ఒక ఇంట్లో చాలామంది ఉన్నారని అలా అరెస్టులు జరిగినటువంటి సందర్భం మనం చూసాం. వాళ్ళందరి మీద కేసులు పెట్టి రాజమండ్రి కొంతమందిని, నెల్లూరు సెంట్రల్ జైలుకి కొంతమందిని పంపించారు. హిడ్మాని అతని వైఫ్ని తీసుకెళ్లి మారేడుమిల్లిలో కాల్చి చంపారు. హిడ్మా హత్యకి నిరసనగా ఏదైనా కార్యక్రమం తీసుకుంటారు తప్ప ఇలాంటి ఉత్తరాలు అయితే రాయరు. కానీ హిడ్మాని హత్య చేయటము, ఈ వ్యవహారం అంతా నడిచింది ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి అక్కడ ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళని కార్నర్ చేయటానికి, టార్గెట్ చేయటానికి, అలాగే అక్కడ ఉన్నటువంటి సింపథైజర్స్ని టార్గెట్ చేయటానికి, ప్రజా సంఘాల నాయకుల్ని టార్గెట్ చేయటానికి వాంటెడ్గానే ఉత్తరాలు ప్రభుత్వమే క్రియేట్ చేసిందా అనే సందేహం కూడా ఉంది. అంటే ఇక్కడ చూస్తుంటే సార్, ఇప్పుడు మావోయిస్టులు ఒకవేళ బెదిరింపులు చేయాలంటే వాళ్ళకున్న మీడియం ఏదైతే ఉందో అది పోస్టే కదా సార్, అంటే ఉత్తరాల ద్వారానే వాళ్ళు చేయాలి. ఉత్తరాలే, కానీ పోస్ట్లో రావు ఉత్తరాలు. పోస్ట్ చేయరు. జనరల్గా ఎవరైనా ఒక పర్సన్ వచ్చి ఇచ్చేసి వెళ్ళిపోతాడు. కొరియర్ వ్యవస్థ ఉంది పార్టీకి. అయితే ఈ మధ్య కాలంలో ఈ నిర్బంధ కాండ జరుగుతున్న సందర్భంలో కొరియర్ని తగ్గించారు.
తగ్గించారు. కొరియర్ల నుంచే చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి అనేది కూడా ఒక అంచనాకు వచ్చారు వాళ్ళు. అందుకని కొరియర్ వ్యవస్థను కూడా ఆపేశారు. స్ట్రైట్గా అవసరమైన సందర్భంలో లోకల్గా ఆ ప్రాంతం తెలిసిన వాడిని, ఆ టెరైన్ మీద పట్టు ఉన్నవాడిని, లోకల్గా రిలేషన్స్ ఉన్నవాడిని పట్టుకుని వాళ్ళ ద్వారా నడుపుతున్నారు తప్ప ఇలా పోస్టులో పంపించడం అనేది జరగదు. ఏదైనా పర్సనల్గానే ఉంటుంది. రెండోది ఆ లేఖ రాసిన పద్ధతి, అందులో ఉన్నటువంటి కంటెంట్ మావోయిస్టులు రాసే కంటెంట్ కాదు. ఈ మాట నేనంటాం కాదు, కందులు దుర్గేష్ గారే అన్నాడు. నాకు వచ్చిన ఉత్తరం చూస్తే ఇది మావోయిస్టులు రాసిన ఉత్తరం లాగా నాకు అనిపించడం లేదు అన్నాడు ఆయన స్పష్టంగా. అయినప్పటికీ ఎందుకైనా మంచిదని నేను కంప్లైంట్ ఇస్తున్నాను అని చెప్పాడు. కంప్లైంట్ ఇస్తున్నాను అన్నాడు. పోలీసు వారు దాన్ని ఫోరెన్సిక్కి పంపించారు. దాని మీద వేలిముద్రలు ఇలాంటివి ఏమైనా ఉన్నాయో ఎస్టాబ్లిష్ చేయమని. ఈ కార్యక్రమాలన్నీ జరిగిన తర్వాత వాళ్ళు ఏదన్నా ఒక నిర్ధారణతో వస్తే రావాలి. అయితే ఈ నిర్ధారణకు వచ్చే టైంలో అక్కడ లోకల్ ప్రజా సంఘాల వాళ్ళని ఎవరినైనా ఇరికిస్తారా ఈ గొడవలోకి అనే ఒక భయము, డౌటు అయితే ఉంది. ఎలా ముగుస్తుంది ఈ ఉత్తరాల కథ అనేది చూడాలి. ఈ ఉత్తరాల కథని, ఈ కాన్స్పిరసీని ఎవరు ప్రారంభించారో మనకు కొంతకాలంలో అర్థమైపోతుంది. 2-3 అరెస్టులు జరిగితే ఈ నేపథ్యంలో వాళ్ళు ఎందుకు ఈ ఉత్తరాలు రాశారనేది స్పష్టంగా తేలిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.